ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినం. మనం ఆలోచన చేసినట్లయితే 2026వ సంవత్సరంలో మనం అడుగుపెట్టి జనవరి మాసము, ఫిబ్రవరి మాసము, మార్చి మాసము 31వ తేదీలోనికి ప్రవేశించడానికి దేవుడు మన ఎడల కృప చూపించి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. గడిచిన 3 మాసములంతా కూడా దేవుడు మనకి ఆయుష్ని, ఆరోగ్యమును దయచేసి మన యొక్క ప్రతి అవసరతలు దేవుడు సంధించి రేపటి దినమున మరొక నూతనమైన మాసంలోనికి ప్రవేశించడానికి దేవుడు మన ఎడల కృప చూపించి ఉన్నారు. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. రేపటి దినమున వాగ్దాన సందేశం ఉంటుంది. కొద్దిగా అధిక నిమిషాలు ఉంటాయి కనుక దయచేసి క్షమించి మీరందరూ కూడా దాన్ని వీక్షించవలసిందిగా దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. మీలో అనేక మంది 40 దినాలు ఉపవాసం ఉందామని ప్రయత్నం చేసి మొదటి 3 రోజుల్లోనే ఆపేసి ఉంటారు. అవును బ్రదర్, మీకెలా తెలుసు అంటారా? ఆ విధంగా నేను కూడా 100 సార్లు ఆపేశానండి. మీరు ఉపవాసం ఉండాలని ప్రయత్నం చేసి ఒకవేళ నిలిపేసి ఉంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఆత్మీయమైనటువంటి సేవకుల జీవితంలో కూడా జరిగినటువంటి సంఘటనలు అవే. భయపడాల్సిన అవసరం లేదండి. కలవరపడొద్దండి, ఆందోళన పడొద్దండి. జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు పొరపాట్లు. దాని గురించి మీరు ఆలోచిస్తూ బాధపడాల్సిన అవసరం లేదు. అయితే దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి. యేసయ్యా మమ్మల్ని క్షమించండి, ఉపవాసం ఉండలేకపోయాం. మీ సిలువ రక్తం చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి మమ్మల్ని వాడుకోండి ప్రభు అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు మీరు చేసిన ప్రతి తప్పిదములను క్షమించి దేవుడు మీకు సమాధానమును, సంతోషమును, నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. మరి నూతన మాసంలో మీరు గమనించినట్లయితే గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్ కూడా మనం జరుపుకోబోతున్నాం కనుక సమయం తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆగి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మీలో కొంతమంది గుడ్ ఫ్రైడే రోజు 7 మాటల్లో ఏదో ఒక మాట మాట్లాడాలనుకొని ఉంటారు కదండి. దానికోసం ఒక 50 పుస్తకాలు చదివి ఆ రోజు ప్రార్థనకు వచ్చేవారు అందరూ తలకాయలు తినొద్దండి. 15 నిమిషాలు ఇచ్చారా చర్చిలో, 10 నిమిషాలు ఇచ్చారా, ఎంతసేపు ఇచ్చారో ఆ సమయం వరకే మాట్లాడండి. ఏ మాట గురించి అంటే 1వ మాట, 2వ మాట, 4, 5, 6 ఏదో ఒక మాట మీకు ఇస్తారు కదా, ఆ ఒక మాట మీదనే మీరు మాట్లాడండి. 100 పుస్తకాలు చదివేసి ప్రపంచంలో ఎవరికి తెలియనటువంటి కొత్త ఇన్నోవేషన్ ఏదో ఒకటి తీసుకొని వచ్చి అందరూ మెచ్చుకోవాలని చెప్పి లేనివి ఉన్నవి కల్పించి అటువంటి వాక్యాలు ప్రకటించొద్దండి. ముందు ప్రార్థన చేయండి. ప్రభువా, వాక్యాన్ని ప్రకటించే కృప నాకు ఇచ్చారు, మీరు నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ మీరు నడిపించనని మీరు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మీరు ఏదైతే ప్రసంగం చేస్తున్నారో ఆ ప్రసంగంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ మాటలన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాతో ఏం మాట్లాడతాడని మీరు ఎదురు చూస్తూ ఉంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనంలో నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతమైన కార్యం కదండి. రీసెంట్గా అమెరికా దేశంలో ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గారు మరణించారు. అప్పుడు వారి భార్య ఆ సంతాప సభలో మాట్లాడుతూ ఆమె ఒక మాట చెప్పిందనమాట. మెమోరియల్ సర్వీస్ పెట్టారు కాలేజీలో, అది మెడికల్ కాలేజ్ అనమాట, కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆమె మాట్లాడుతూ ఒక మాట చెప్పిందండి. ఏ మాట చెప్పిందంటే, నా భర్త యొక్క కోరిక మేరకు ఈ సంవత్సరము ఈ మెడికల్ కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ మేమే ఫీజు కట్టబోతున్నాము అనిందండి. ఆ హాల్ చూడాలి, ఇంకా ఎంత భయంకరంగా వాళ్ళు ఎంజాయ్ చేశారంటే గట్టిగా కేకలు వేయడము, అరవడము, ఒకరినొకరు కౌగిలించుకోవడము, ఆ హాల్ మొత్తం కూడా గందరగోళం అయిపోయిందండి. ఒకే ఒక మాట చెప్పింది ఆవిడ, ఈ సంవత్సరం మీ ట్యూషన్ ఫీజు మా కుటుంబం భరిస్తుందని చెప్పిన ఒక్క మాటకి వారు అంత సంతోషపడ్డారండి. ఈరోజు మీరు సంతోషపడే గొప్ప మాట దేవుడు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేను నీ పాపములో జ్ఞాపకము చేసుకున్నాను. ఈ సమయంలో గుండెలు బాదుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అయ్యా, ఘోరమైన పాపాలు చేశాను ప్రభు. నేను చదువుతాను చూడండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఇంతకు మించిన గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానం వేరే ఉంటుందా? మోకాళ్ళొంగి దేవుని సన్నిధిలో, ప్రభువా, పాపిని నన్ను ప్రేమించినందుకు నీకు స్తోత్రం అని దేవుని స్తుతించి ఈ వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. నూతన మాసము దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, గడిచిన 3 మాసములు మీరు తోడై ఉండి రేపటి దినమున నూతన మాసములో అడుగుపెట్టే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయమంతా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.